మంచినీళ్ళు తీసుకురా. రే 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 ఏమని పిలిచావురా? వేస్ట్ అనే కదా? లేదే బూస్ట్ అనే పిలిచానే. మరి నాకెందుకు అలా పడింది? వేస్ట్ గాలకి అలాగే వినిపిస్తుందిలే. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. ముఖం పేస్ట్ అయిపోద్ది. మంచినీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నది బిజీగా ఇక్కడ ఏం పొడి చేస్తున్నారు? కనపడట్లా? డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఏంటి తెల్లగా అయితే నల్లగా తయారు చేస్తావా? నేనేమి నల్లగా చేయట్లేదు, చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా. అబ్బా పిల్లేదురా. చీకట్లో ఎలా కనిపిస్తుంది? మరి కళ్ళైనా కనిపించాలి కదా. పిల్లి నిద్రపోతుంది. అయ్యి బాబా ఈ వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళాడరా? రేయ్ వంటింట్లో నీకేంట్రా పని? నేను కొత్త మంది కలిపెట్టాను తెలుసా? ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్యి బాబాయ్ ఇది కిరసనాలు రా. చూసావా నిజం చెప్పేసా? అక్కడ పూజ అయిపోయింది పదా. ప్రసాద్ తీసుకుంటారా? వీళ్ళ పని ఇప్పుడు కదా అన్నయ్య కాలేజీకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఏమైందిరా? ఏమని చెప్పను ఎన్నని చెప్పను. ఛీ యాదవ జీవితం. ఎక్కడో అమలాపురం తీసుకొచ్చి నన్ను కూడా ఈ బొమ్మలతో పాటు వీళ్ళు గడేసావు. ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు కదరా. చిన్నపిల్లలా? నువ్వు కాలేజీకి వెళ్ళాక నాతో నరకం స్పెల్లింగ్ రా ఎంతున్నారు. ఈ రోజు ఆదివారమా? అయినా నా బతుకు ఒక ఆట ఉందా పాట ఉందా? ఏదో ఒంటింటి జీవితం అయిపోయింది. నీకంత బోర్ కొడితే కాలేజీకి రారా. ఈ వయసులో చదువుకుంటే బాగోదేమో. చదువుకోవడానికి కాదమ్మా, సరదా కోసం. అక్కడ సరదాలే ఉంటాయమ్మా. రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి ఈ రోజు డాన్స్ రిహార్సల్స్ అమ్మా. వాళ్ళు వేసే కుప్పి గంతులు మేము చూడాలమ్మా. రేపు అక్కడ డాన్స్ చేసేది ఎవరో నీకు తెలుసా? ఎవరేంటి? మన ప్రొఫెసరే. అన్నయ్య అయితే అదిరిపోద్ది. నన్ను కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం గానీ ముందు జిప్ వేసుకో. యాసింగాలం సలహేస్తుందంటే అనుకున్నాను. ఇదా చిచి. ఇలాంటి సినిమాలు ఆడే థియేటర్ మనకున్నదే ఒక్కటి. వీళ్ళు దీన్ని కూడా ముగించేలా ఉన్నారే. వీళ్ళు చూపించే వాళ్ళని చూపించనివ్వరు. ఎందుకు చూపిస్తారు? నాకు కనపడుతుంది సరిగా చూడు. ఏంటన్నయ్య డిస్టర్బెన్స్? డిస్టర్బెన్స్ కాదు, ట్రాఫిక్ జాము. ఏదో ఒకటి చెయ్యి బ్రదర్. చూస్తాను. వద్దనయ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలు నువ్వెందుకనయ్యా? నన్ను ఉపయోగించుకో. సరే వెళ్ళు. అవసరంలో క్లియర్ చేస్తాను. తప్పకుండా ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా చూడా చాలా బాగుందా అనే? నువ్వు వచ్చావా? ఏదో చేస్తాను. ఇందాక నుంచి ఎంత చూస్తున్నా ఎవరు వెళ్తాదనయ్య? ఎంత చూస్తున్నా వెళ్ళారా? చెప్తాను వెళ్తారు. ఆపడమ్మా ఆపండి. ఏ పిల్ల దిగు. నెమ్మదిగా దిగండి. ఏంటి పిల్ల అంటున్నావు? నా పేరు పిల్ల కాదు, దేవకి, సమాజ సేవకి. దేవకి ఇదంతా చేస్తున్నావు దేనికి? అశ్లీలత మీద యుద్ధం చేస్తున్నావు సార్. రోజు పొద్దున్న 10 o'clock కి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 o'clock కి తిరిగి రావటం కాదు సార్. కాస్త సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఆహా, ఈ వాల్ పోస్టర్స్ థియేటర్ ఎంతకాలం బట్టి ఉంటున్నాయి? చాలా కాలంగా. అప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు అయింది? వాట్ యు మీన్? ఐ మీన్ అశ్లీలం వాల్ పోస్టర్స్ లోనే కాదు, మీ డ్రెస్ లో కూడా ఉంది. హలో, ఇది ఫ్యాషన్. ఆహా, అశ్లీలతకి ఆరంభమే ఈ ఫ్యాషన్. ముందు డ్రెస్ మార్చు. ఇదే సార్ ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం. మీరు సంఘ సేవ చేయరు, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానమ్మా. ముందు నువ్వు పైకెళ్ళు. ఇది పూర్తయిన తర్వాతే మా విధిలోకి రా. నా పూర్తి సహకారం నీకుంటుంది. అంతే, నువ్వు వేసుకో, మేము చూసుకుంటాం. నువ్వు పెద్దోడివి, కొట్టిన తప్పులేదనయ్య. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసేది నీ సంఘ సేవ చూసి కాదు. మరి నువ్వు చెప్పరా. తప్పండి. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ. ఏంటమ్మా ఇది? సంఘ సేవ హాస్టల్లో తీసేయాలంటే మాకు చెప్పొచ్చుగా. ఏంటి న్యూసెన్స్? సేవ చేయడం కూడా తప్ప. రండి మనం కూడా వెళ్దాం. ఇటు కార్ అటు ఉంది. ఈ బూస్ట్ గడు పరమ వేస్ట్. అవునరా, ఎంతసేపు అయింది ఇంకా రావట్లేదు. వచ్చేస్తారు లేరా. నీకు తెలియదు బ్రదర్, ఆడ తెచ్చేసుకుని తినం తాగుతాం. ఎవరు సారీ. మన వాల్ పోస్టర్. మిస్ అయింది. పదండ్రా.
వచ్చారు. మంచి టచ్. అదే సారీ సారీ సారీ. అదే సేమ్ టచ్. అదే వాల్ పోస్టర్. ఈనాటి బంధమే నాటిదో. ఏంటి సార్ మీరా? గుర్తుపట్టారా సార్? దేవకి సమాజ్. తెలుసు సమాజ సేవకి. యా. ఏమిటిదంతా పిక్ పాకెటింగ్? ఫ్యాన్స్ అండి, ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అని ఎగబడుతుంటేను. ఆహా చూడమ్మా, ఫ్యాన్స్ మన ప్రాణం. వాళ్ళ తర్వాతే మనకి ఏదైనా సరే. వాళ్ళ నుంచి తప్పించుకోకూడదు. పిలుస్తాడు సార్. అసలు విషయం చెప్పు సార్. మీలాంటి వాళ్ళు సమాజం ఏవైపోయినా పట్టించుకోరు, కానీ నేను అలా కాదు, చూస్తూ ఊరుకోలేను. అందుకే ప్రాబ్లమ్స్ అన్ని. సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ గా ఉంది. నన్ను కొంచెం హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్. పర్లేదా, నేను దింపొద్దులే. నేను రిచ్చాలో తీసుకెళ్ళి దింపేస్తాను. రండి వచ్చాను చెప్తాను. ఏం అక్కర్లేదు గానీ అదే రిచ్చాలో నువ్వు మార్కెట్కి వెళ్ళి చెప్పిన పని చేయి, నేను బ్రదర్ కలిసి దింపొస్తాంలే. చూడన్నయ్యా. వాడు రైట్. సరే గాని దేవకి, ఆ రౌడీలు ఎందుకు నీ వెంట పడుతున్నారు? అదే ఆ రౌడీ గారి తమ్ముడు పెళ్లి నిజాం కాలేజ్ స్టూడెంట్ తో జరిపించాను. ఓ ఎస్ సార్. లవ్ మ్యారేజ్ తప్ప? తప్పు కాదు. మరి పోలీసులు నీ కోసం ఎందుకు వెతుకుతున్నట్టు? అంటే పెళ్లి కూతురు ఎస్పీ గారు అమ్మాయి. ఓ సార్ ఇక్కడ ఆపండి సార్, నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను. మా హాస్టల్ మేట్స్ చూస్తే మన ఇద్దరి మధ్య కిచకిచ సంబంధం ఉందనుకుంటారు. నీకంత బ్యాడ్ నేమ్ ఉందా? నో నో నో, నేను సమాజం కోసం. థ్యాంక్ యూ. దిగండి. అనుకున్నట్టు అయింది, వాళ్ళు వచ్చేసారు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? అయ్యో సార్ వద్దండి, వాళ్ళ ఏరియాలో పెద్ద రౌడీలు. వెళ్ళిపోతాం సార్. సో ప్లీజ్ ప్లీజ్ సార్, వద్దు సార్, వచ్చేయండి. నువ్వేం పరేషాన్ కాకన్నా, ఈసారి ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తుందని. ఈ మారి దాన్ని ఇచ్చే సమస్య. సార్ వద్దండి. సో ప్లీజ్ ప్లీజ్. ఐటమ్స్ తెచ్చేంట్రా, పట్టి సామాన్యమైన కాదు. ఏందన్నా 8 మంది నువ్వు ఒకరిని కొట్టలేవా? రేయ్ మొన్న 8 మంది కాదురా, 25 మంది వెళ్ళి తన్నులు తినొచ్చాం. అదేంటి కారు గుద్దిందన్నా? ఇజ్జత్ కోసం గట్లా చెప్పినా గుద్దింది గీసారే. అన్నా నేనెవరో తెలుసు కదా, ఒంటి చేసాంబడి తమ్ముడిని. మీ అన్న రెండో చేయించింది కూడా గిన్నెరా. నమస్తే. ఏం సార్ గిట్లొచ్చిర్రు? మీరేంటి ఇక్కడ నిలబడ్డారు? రేడియేటర్ గలమైంది సార్, అందుకే ఆపాను. ఈ మధ్య ఏ కాలేజీ ముప్పిస్తలేను సార్, రాత్రిపూట ఎవరు తెలుసుకోమంటున్నాను సార్. వాళ్ళెవరు? మన పొరగాలి సార్. రండ్రా, ఉరికి రండి. మన పిల్లలు సార్, చాలా మంచోళ్ళు సార్, చాలా మంచోళ్ళు. చేతిలో అవేమిటి? ఇదా సార్, ఇంకా 3 కర్రలు ఉంటాయి, దాని మీద 2 గిల్లి గోళలు ఉంటాయి. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బాలేస్తే ఇంకోటి లట్టుకు మంది కొడతారు చూడు సార్, దాన్నే కిరికిరాట అంటారు సార్. రై ఈ సార్ల పిల్లలకి లేవు పెట్టా. థ్యాంక్ యూ అంకుల్. అన్నా అన్నా వస్తానన్నా. నమస్తే నమస్తే మేడం. చల్ చల్. నమస్తే. వస్తాం సార్. సారీ బాస్, సారీ బాస్. పదండ్రా. బాస్ ఒక చిన్న డౌట్. బాస్ మీరేమో ప్రొఫెసర్, వాళ్ళేమో రౌడీలు, వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు. నాకు ఒకే కన్ఫ్యూజన్ గా ఉంది బాస్. బాస్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ? అంత అవసరమా? అవసరం. ఏయ్ సరే ఎందుకు వాళ్ళని పిలుస్తారు? చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, ఏదో అడిగా. మీరు కారు ఎక్కండి. హలో బాస్, మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలండి. ఏంటి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు? నీకు వేరే పనేం లేదా? పని లేక కాదమ్మా, పిల్లలంటే నాకు చాలా ఇష్టం. కాఫీ అండి. థ్యాంక్స్. పిల్లలంటే నీకు అంతగా ఇష్టమైతే మా బూస్ట్ గాడు వేస్ట్ గా పడున్నాడు, ఆడిని పెళ్లి చేసుకుని కనేచ్చుగా. వాట్? యాక్టింగ్. ఏ బూస్ట్, నేను నీకు నచ్చానా? అబ్బా
ఏం బూస్ట్ ఏం చేస్తున్నా? వీణ వాయిస్త్రా. ఓవర్ గా వాయించి మాకు తీగలు తెగుతాయి. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చావు దేవకి? ఇప్పుడే. కమాన్ థ్యాంక్ యూ అంకుల్. తీసుకో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అక్క, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఎవరు? జగదీశ్వరరావు ఐఏఎస్. జగదీశ్వరరావు ఐఏఎస్. దేవాదాయ శాఖ కమిషనర్ జగదీశ్వరరావు కదమ్మా, డిఎస్ మూర్తి. డిఎస్ మూర్తి ఐఏఎస్. హలో, ఏంటి పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నారు? ఆయన మా అంకుల్ తెలుసా? నిన్న మార్నింగే మాట్లాడొచ్చాను. ఎందుకు నవ్వుతున్నారు? బెట్టా ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. హలో సెక్రటేరియట్, ఐఎమ్ దేవకి. కెన్ ఐ స్పీక్ టు జగదీశ్వరరావు గారు? ఆయన నిన్న సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారు. ఆహా. ఏమన్నారు? జగదీశ్వరరావు గారు నేను సాయంకాలమే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆయన ప్లేస్ లో డిఎస్ మూర్తి గారు ఛార్జ్ తీసుకున్నారని చెప్పారా? ఇందులో పెద్ద గొప్పే ఉంది. నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు. ఓకే, నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి. మోహన్ కందా ఐఏఎస్. చీఫ్ జస్టిస్? జస్టిస్ దేవేంద్ర గుప్తా. ఐటీ అడ్వైజర్? టిహెచ్ చౌదరి. సరే, సెక్రటేరియట్ లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? సెక్రటేరియట్ డిపార్ట్మెంట్లు 32. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో మగవాళ్ళు 3,82,86,831. ఆడవాళ్ళు 3,74,40,730. వాళ్ళలో చదువుకున్న వాళ్ళు 4,03,64,765. చదువులేని వాడు 3,53,62,776. పంట భూములు 1,35,50,000 హెక్టార్లు. బంజరు భూమి 21,00,000 హెక్టార్లు. ప్రభుత్వ ఆసుపత్రులు 1,757. పోలీస్ స్టేషన్లు 1,500. పోలీసులు 83,532. మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు 151. రైల్వే స్టేషన్లు 653. కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ 57,858,50,00,000. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం 7,741. సగటున రోజుకి 7 హత్యలు, 2 మానభంగాలు, 68 దొంగతనాలు జరుగుతున్నాయి. నిమిషానికి 6 పుడుతున్నారు, 4 చనిపోతున్నారు. చాలా? ఇంకేమైనా కావాలా? సరేరా, ఎవరో ఒకరు పాడండి. కావ్య, నువ్వు పాడు. నేను పాడను. నువ్వు పడతావా? కమాన్ పాడు. ఆ పిల్లి కళ్ళ పిల్లుందే, అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రుళ్ళు గుక్క పెట్టి ఒకటే ఏడుపు. పాపం టాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు. అక్క, నువ్వు కూడా వచ్చి పెట్టించుకో. అన్నయ్య కదా, పర్లేదులే. ఇక్కడ వరకు అయితే మనం పెద్ద పట్టించుకోకలేదు. ఓకే. ఆ కాసిమున్నాడే, వాళ్ళ అమ్మా నాన్నలు పాత బస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు. తిరుగు. ఆ ఇంగ్లీష్ పిల్లుందే, ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాల్చి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని తెచ్చి పెంచుతున్నాడు. ఏంటలా చూస్తున్నావు? పిల్లలకి దిష్టి తగులుతుంది. నేను చూసేది నాకు పెడతారేమోనని. నో 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 నో. పాపం పెట్టు బ్రదర్. ఓకే ఓకే రా. అన్నయ్య కదా, పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. పాపం తను నిద్రపోకుండా మనకి బీటేస్తుంటే మనమేంటి ముద్దులో పడుకున్నాం. చచ్చే, ఎంతకీ తను మనకేస్తుందా అన్నయ్యకేస్తుందా? చచ్చా, మనం ఉండగా ఆడవాళ్ళు అన్న ఎందుకు పట్టించుకుంటారు? మనం కూడా రియాక్షన్ ఇద్దాం. ఊపిరాట్లేదు, నలిపేస్తుంది. ఈ ఆళ్ళకి చాలు ఎక్కువైపోయింది. అందరి గురించి తపన పడే ఈ మాస్టర్ గురించి పట్టించుకునేవారెవరూ లేరు. చెబుతున్నాను అనుకోకపోతే ఈ మాస్టర్కి తోడుగా నువ్వు ఉండొచ్చుగా.